హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రుచి చూడు. ప్రతిరోజు పసందైన రుచులతో మిమ్మల్ని పలకరిస్తున్న మన రుచి చూడు సమ్మర్ స్పెషల్లో భాగంగా సరికొత్త రెసిపీస్ని పరిచయం చేసేందుకు నేను వచ్చేసాను జూబ్లీ హిల్స్లో ఉన్న వివాహ భోజనంబు రెస్టారెంట్కి. మరి సమ్మర్ స్పెషల్లో భాగంగా ఈరోజు మనకు టేస్టీ అండ్ వెరైటీ జ్యూసెస్ని పరిచయం చేసేందుకు మనతో పాటు ఎవరున్నారు తెలుసా? సెలబ్రిటీ చెఫ్ యాదగిరి గారు. ఇంకా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఆయన పలకరించేసి ఆయన మనకు నేర్పించే ఆ రెసిపీస్ ఏంటో నేర్చేసుకుందాం. నమస్తే యాదగిరి గారు. నమస్కారం. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? చాలా 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 బాగున్నాను. రైట్, సమ్మర్ స్పెషల్లో భాగంగా మా అందరం కూడా కూల్ అయ్యేందుకు మాకు ప్రతి ఎపిసోడ్లో కూడా టేస్ట్ అండ్ వెరైటీ జ్యూసెస్ని పరిచయం చేస్తున్నారు. మరి అందులో భాగంగా ఈ రోజు మీరు మాకు నేర్పించే మిగతా 2 జ్యూసెస్ ఏంటి పరిచయం చేస్తున్నారు? ఎందుకంటే మనకు ఈ ఎందుకు చాలా చాలా బాగున్నాను. అవును, చాలా తీవ్రంగా ప్రేక్షక అభిమానుల కోసం హెల్తీ జ్యూస్ నేర్పిస్తూ ఆ హెల్తీ జ్యూస్ని తాగుతూ ఎనర్జెటిక్గా ఇంతియాజంగా చాలా చాలా బాగున్నాను. అవును, అందుకు ఈరోజు స్పెషల్లో కూడా ఒక మంచి 2 వెరైటీ జ్యూస్లు ఏంటంటే ఒకటి వచ్చేమో మ్యాంగో గ్లూకోజ్ జ్యూస్. మ్యాంగో గ్లూకోజ్ జ్యూస్ అంట. వావ్, చాలా డిఫరెంట్గా ఉంది. పేరు చూస్తేనే మాకు కన్ఫ్యూజ్గా ఉంది. మరి 2 రెసిపీ ఏంటి? మల్బరీ ఫలుదా. మల్బరీ ఫలుదా. వావ్, అసలు మన పేర్లు కూడా ఇప్పుడు విని ఉండం కదా, అంత కొత్తగా ఉన్నాయి పేర్లే. మరి టేస్ట్ ఇంకే విధంగా ఉంటుందో మరి నేర్చుకోవాల్సిందే. ఇంకా మేము ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీరు మాకు ఫస్ట్ చెప్పారు కదా గ్లూకోజ్ మ్యాంగో జ్యూస్, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పేస్తే ఫస్ట్ అది నేర్చేసుకుంటాం. తప్పకుండానండి. ఇప్పుడు ముందుగా మనము గ్లూకోజ్ మ్యాంగో జ్యూస్కు కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేయండి. పాలు 1 కప్పు, మ్యాంగో ముక్కలు 1 కప్పు, గ్లూకోజ్ బిస్కెట్స్ 1 ప్యాకెట్, పంచదార రుచికి సరిపడా. కావాల్సిన పదార్థాలన్నీ చూసేసాం కదా, మరి ఇంకెందుకంటే ఆలస్యం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ఫస్ట్ ఏం చేసుకోవాలి యాదగిరి గారు? ముందుగా మనం ముక్కల్ని కట్ చేసుకొని మ్యాంగో ముక్కల్ని కట్ చేసుకొని 1 మ్యాంగో సరిపోతుందా? 1 మ్యాంగో వస్తుంది. ఓకే, అంటే 1 మ్యాంగోకి మనకి 1 గ్లాస్ జ్యూస్ అవుతుందా? 2 గ్లాసులు జ్యూస్ తయారు 2 గ్లాసులు. 2 గ్లాసులు. ఓకే, ముందుగా మనం మిక్సీ తీసుకొని ఈ మ్యాంగో ముక్కల్ని మనం ఇందులో వేసుకోవాలి. దీనికి ఎలాంటి మ్యాంగో బాగుంటుంది? అంటే జ్యూసీ మ్యాంగో బాగుంటుందా లేకుంటే కటింగ్ పీసెస్ అయితే బాగుంటుందా? అంటే యాక్చువల్గా అయితే దీనికి ఈ జ్యూస్కు పర్టికులర్గా ఎందుకంటే బంగినపల్లి అనేది రెగ్యులర్గా మనకు దొరుకుతుంటాయి. మ్యాంగోలో మలుగుబా అని చెప్పేసి డిఫరెంట్గా ఉంటుంది. అది కట్ చేసినా కూడా మనకు బాగా గట్టిదరంగా ఉంటుంది. ఫ్లేవర్ కూడా చాలా వెరైటీగా ఉంటుంది. దాన్ని మీడియం స్వీట్ ఎక్కువ ఉండదు, ఓవర్ స్వీట్గా ఉండదు. ఇప్పుడు మామూలుగా మ్యాంగో తీసుకున్నట్టే టూ మచ్ స్వీట్ ఉంటుంది. దీంట్లోనేమో మిడిల్ స్వీట్ ఉంటుంది, చాలా రుచికరంగా ఉంటుంది, డిఫరెంట్ ఫ్లేవర్ అనమాట. ఆ మ్యాంగో అవునండి. ఇప్పుడు పాలు ఎంత తీసుకోవాలి? 1 కప్పు. 1 కప్ మ్యాంగో ముక్కలకి 1 కప్పు పాలు. అలానే బిస్కెట్స్, గ్లూకోజ్ బిస్కెట్స్. అవును, ఇక్కడ ఈ గ్లూకోజ్ బిస్కెట్స్ మెయిన్గా తీసుకోవడానికి రీజన్ ఏమైనా ఉందా? ఇంకేదైనా బిస్కెట్ యూజ్ చేసుకోవచ్చా? అంటే ఈ గ్లూకోజ్ అనేది సమ్మర్లో మామూలుగా మనము బయట ఎండలో మాడిచిన తర్వాత గ్లూకోజ్ పౌడర్ కూడా వేసేసి తాగుతూ ఉంటారు. అందుకని ఈ సమ్మర్ కోసం ఈ బిస్కెట్స్ తీసుకుంటే చాలా బాగుంటుంది. ఇక లేదు మనకు అందుబాటులో దొరకలేదంటే ఈ బిస్కెట్స్ అన్నది. ఓకే, ఎన్ని తీసుకోవాలి? ఒక 4 to 5. ఓకే, కానీ బిస్కెట్స్తో ఈ మ్యాంగో మిక్స్ చేసి గ్లూకోజ్ మ్యాంగో జ్యూస్ అనేది చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. అంటే నేను గ్లూకోజ్ యాక్చువల్గా ఏంటంటే దీంట్లో పర్టికులర్గా మనకు ఇందులో ఉన్న స్వీటు సరిపోతే మిడిల్గా సరిపోతుంది. పర్టికులర్గా డయాబెటిస్ షుగర్ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు తాగాలి అనుకున్నప్పుడు షుగర్ వాడద్దు. లేదు పంచదార ఇష్టపడే వాళ్ళు మాత్రం ఉంటే కొంచెం పంచదార ఎక్కువగా వేసుకోవచ్చు. ఎందుకంటే మ్యాంగోలో పంచదార ఉంటుంది, అదేవిధంగా బిస్కెట్స్లో కూడా మనకు పంచదార ఉంటుంది కాబట్టి సరిపోతుంది. కాకపోతే ఇంకా కొంచెం స్వీట్గా ఇష్టపడే వాళ్ళు మాత్రమే పంచదార వాడాలి ఇందులో. ఓకే, కొద్దిగా ఇందులో వాటర్ కూడా. ఓకే, ముందుగా మ్యాంగో ముక్కల్ని కట్ చేసి 1 కప్ వేసుకున్నాము. అలానే 1 కప్ పాలు వేసుకున్నాము. అలానే బిస్కెట్స్ కూడా ఒక 4-5 తీసుకొని, గ్లూకోజ్ బిస్కెట్స్ అయితే దీనికి టేస్ట్కి బాగుంటుందని చెప్పేసి 4-5 బిస్కెట్స్ తీసుకున్నాము. అలానే కొద్దిగా షుగర్ అనేది ఆప్షన్ అండి. మనకి స్వీట్ సరిపోతుంది అనుకుంటే సరిపోతుంది, లేకుంటే కావాలనుకుంటే ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవచ్చు. సో మొత్తంగా 5 కూడా వేసేసి మనం మిక్సీ చేస్తున్నాం. అంతే కదండి? అవునండి. ఓకే,
ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలండి. మిక్స్ అయిపోయింది కదా, మిక్సీ అయిపోయింది టోటల్గా. ఇప్పుడు మనం మిక్సీ ఆడించిన తర్వాత చిక్కగా బాగా చాలా దగ్గరగా వచ్చింది. మనం పాలు నీళ్ళు కూడా వేసుకున్నాము అయినా ఫ్రూట్ పంచ్ లాగా. అవును, వావ్, చాలా బాగుంది. కలర్ కూడా లైట్ మంచిగా ఎల్లోయిష్ కలర్. అవును, బిస్కెట్ కలర్. ఇవన్నీ ఒక దగ్గర మిక్స్ అయిన తర్వాత నిజంగా మనం చూస్తే ఎలా ఉందంటే ఫ్రూట్ పంచ్ ఉంటుంది కదండి, అలా వచ్చేసింది మంచిగా, చాలా బాగా, చాలా బాగుంది. దీనిపైన ఏమైనా డెకరేట్ చేస్తున్నారా? హనీతో కానీ? రైట్. అన్ని ఇంట్లో ఉన్నవన్నీ కాకుంటే మనకి రెగ్యులర్గా దొరికే మ్యాంగోస్ కానీ వీటిని ఏం చేస్తూ ఉంటామంటే డైరెక్ట్గా ఒక మ్యాంగో తీసుకొని మిక్సీ చేసేసుకొని మనం తాగేస్తూ ఉంటాం. జ్యూస్ అంటే నార్మల్గా అందరికీ తెలిసే ప్రాసెస్ అది ఒక్కటే. సో ఇలా మనం డిఫరెంట్గా తయారు చేసుకుంటే మాత్రం ఆ ఫ్లేవర్ని, ఆ టేస్ట్ని సమ్మర్లో ఎంజాయ్ చేయగలుగుతాం అనమాట. అవునండి. రైట్. ఇప్పుడు మీరు గార్నిష్ దేంతో చేస్తున్నారు? దీనికి కివీ ఫ్రూట్స్. కివీ ఫ్రూట్, ఓకే. అంటే ఏదన్నా ఒక ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకున్నట్టయితే కొంచెం బాగుంటుందని అంతే. ఓకే. ఇక్కడ కివీ ఫ్రూట్స్ కూడా చాలా హెల్త్కి చాలా మంచిది. ఎందుకంటే ఇది గర్భిణీ స్త్రీలు పర్టికులర్గా దీన్ని తింటూ ఉంటారు. చాలా ఉపయోగకరమైన ప్రోటీన్స్ దొరుకుతాయి దీంట్లో, మనకు చాలా మంచిది. అవును, ఓకే. మనం కివీతో కూడా ఇదివరకు చాలా జ్యూసెస్ని తయారు చేసాము. అవును, దేంట్లో యూజ్ కానీ సమ్మర్లో మాత్రమే కివీ ఎక్కువగా దొరుకుతుంది కదా? దొరుకుతుంది మార్కెట్లో. రైట్. అంటే మనకి సీజనల్గా వచ్చే ఫ్రూట్స్ని అన్నిటిని యూజ్ చేసుకొని దాని సరైన కాంబినేషన్ తీసుకొని మనం సర్వ్ చేసుకున్నట్లయితే హెల్త్కి చాలా మంచిది. అలానే మనం ఈ సమ్మర్ నుంచి మాత్రం బాగా కూల్ అయిపోవచ్చు. మెయిన్గా కొంచెం పుదీనా వేశారు. ఓకే, ఓకే, రైట్. ఫ్లేవరు ఇంకా కొంచెం యాడ్ అవుతుంది. అవును, ఎందుకంటే డైరెక్ట్గా పుదీనా తినమంటే ఆ స్మెల్ వస్తుందని చెప్పి కొంతమంది అవాయిడ్ చేస్తుంటారు. ఎందుకంటే ఇది స్వీట్గా ఉంటుంది కాబట్టి తెలియకుండానే బాడీలో చల్లదనాన్ని మనకు సమకూరుస్తుంది. ఓకే, రెడీ. గ్లూకోజ్ మ్యాంగో జ్యూస్ రెడీ అయిపోయింది. ఇక్కడ జడ్జిమెంట్ చేయడానికి సిద్ధంగా ఉంది. మరి దీని రుచులు ఎలా ఉన్నాయో ఒకసారి ఆమెను అడిగి తెలుసుకుందాం. ఓకే అదిగిరి గారు, వావ్. సో చూస్తున్నారు కదా ఎంత త్వరగా, ఎంత టేస్టీగా సమ్మర్లో కూల్గా ఈ గ్లూకోజ్ అండ్ మ్యాంగో జ్యూస్ నా చేతిలో టేస్ట్కి సిద్ధంగా ఉంది. మరి టేస్ట్ ఎలా ఉందో చెప్పానా? వావ్, ఎంత చక్కగా ఉందో తెలుసా. ఇంకా మనం డైరెక్ట్గా సర్వ్ చేస్తున్నాం. ఇందులో ఎటువంటి ఐస్ క్రీమ్స్ కానీ అలానే ఐస్ వాటర్ కానీ యాడ్ చేసుకోలేదు. లైట్గా ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేస్తే ఇంకా టేస్టీగా ఉంటుందండి. చాలా బాగుంది. గ్లూకోజ్ బిస్కెట్ వేసుకున్నాం కదా, ఆ ఫ్లేవర్ పక్కగా తెలుస్తుంది. అందులోనూ మ్యాంగో ఏదైతే స్పెషల్ మ్యాంగో తీసుకున్నారు కదా, ఆ మ్యాంగో ఫ్లేవర్ కూడా స్మెల్ ద్వారానే తెలుస్తుందండి. టోటల్గా చాలా 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 చక్కగా ఉంది. ఇది మాత్రం డిఫరెంట్ టేస్ట్ అని చెప్పొచ్చు. చాలా 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 చక్కగా ఉంది అదిగి గారు. ఏంటంటే ఈ గ్లూకోజ్ మ్యాంగో ఫ్లేవర్ రెండు కూడా పక్కగా తెలుస్తుంది. కాంబినేషన్ చాలా బాగుంటుంది, ఫెంటాస్టిక్ టేస్ట్. మీరు ఎందుకంటే షుగర్ కూడా వేసుకున్నారు కదా, షుగర్ ఎక్కువగా స్వీట్ లేదు అలాగనే తక్కువగా లేదు, రెండిటికి కరెక్ట్గా మిక్స్ అయింది. చాలా చక్కగా ఉంది. ఎందుకంటే ఆ మ్యాంగోను, ఎందుకంటే మ్యాంగో ఓవర్ ల్యాప్ వచ్చేసి ఓవర్ స్వీట్ వచ్చేసి తాగాలంటే కొంచెం తాగే వరకల్లా కొట్టేసినట్టు ఉంటుంది. బట్ ఇదేంటంటే బ్యాలెన్సింగ్ చేసి చాలా రుచికరంగా ఫెంటాస్టిక్ గా చాలా టేస్టీగా ఉంది. రైట్. మరి